పరిస్థితి మన పార్టీ అధ్యక్ష మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు మన కర్నూలు అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అండ్ అక్క విజయ మనోహరి అక్క ఆదేశాల మేరకు మేయర్ అన్న సురేంద్ర అన్న అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకు నాయకులకు అధికారులకు అందరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సూపర్ 6 కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సూపర్ సిక్స్ విషయాలైతే మహిళలకైతే ఘోరంగా మోసం జరగడం జరిగింది. మీరు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పారు అండ్ మహిళలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు, ఇంకా ఉచిత బస్సు ఇస్తానని చెప్పారు, ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. ఇవన్నీ మనం పక్కన పెడితే యువత గురించి చెప్పాలనుకుంటున్నాం. అన్ని చంద్రబాబు నాయుడు ఒట్టి అబద్ధాల మాటలితే. మనకి 2014 లో కూడా నిరుద్యోగ వృత్తి కింద మనకి 2000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఓటు వేయించి గెలిచారు. ఈ రోజు 2024 లో కూడా మనకి ఎలక్షన్స్ ముందు 3000 నిరుద్యోగ వృత్తి కింద ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సంవత్సరం గడిచినా కూడా ఏ ఒక్క రూపాయి పడలేదు. మరి ఇప్పుడు కూడా చాలా దారుణంగా మోసం చేశారు. ఇంకా మనకి యువతకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు. అంటే మనకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగం కాదు కదా, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారు. ఇంకొకటి, ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలాంటివంటే కేవలం ఒట్టి బూటకం వెన్నె పూసినట్టుగా చెప్పేసి ఎలక్షన్స్ ముందర ఒక మాట, వచ్చినాక ఒక మాట అలా నడుస్తుంది. ఇంకొకటి, యువతకి ఇవ్వాల్సిన ఉద్యోగాల మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసినప్పుడు ఇప్పటి వరకు ఆ మాటే ఎత్తడం లేదు. ఇంకా లోకేష్ గారి గురించి చెప్పాలంటే, లోకేష్ గారి మన రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే తీసుకొస్తున్నారు. కేవలం వైసీపీ నాయకులని, ఎమ్మెల్యేలని, కార్పొరేటర్లని అండ్ మహిళలని, ప్రతి ఒక్కరిని, సోషల్ మీడియాని, ప్రతి ఒక్కరిని వదలకుండా టార్చర్స్ పెట్టి, కేసెస్ పెట్టి ఇలా భయభ్రాంతులను చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి, సార్ గురించి మాట్లాడారంటే, సార్ కేవలం మనకి పక్క రాష్ట్రాల్లో ఉన్న బిజీ షెడ్యూల్ ఉన్న మన ఏపీ ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఇంకా 32,000 మంది పై చిలుకే మహిళలు అదృశ్యమయ్యారు. సంవత్సరం అయ్యింది, ఇప్పటి వరకు మీరు ఆ మహిళల్ని తీసుకొచ్చారా? కేవలం అప్పుడు ఉన్న పోరాటం ఇప్పుడు ఎందుకు లేదు? మీరు గెలిచక ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు బాండ్లు రాసిచ్చి ఇంటింటికి వాళ్ళ బాండ్లు ప్రతి ఒక్కరితో మేము ఇచ్చే హామీలు ప్రతి ఒక్కటి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకొకటి వాలంటరీ వారి గురించి మాట్లాడుకోవాలంటే 33,000 మంది ఉద్యోగాలకు వచ్చేది. ఆ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేస్తామని వాళ్ళని రోడ్డు పాలు చేశారు. ఎన్డీయూ వాహనాలు 15,000 మందిని రోడ్డు పాలు చేశారు. అండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే 18,000 మందిని వాళ్ళని రోడ్డు పాలు చేశారు. ఇంతమంది బాధపడుతుంటే మీకు యువత మీరు ఊకనే ఉండదు, మిమ్మల్ని అంతా గమనిస్తూ ఉంది. ఈసారి ఎలా వస్తారో మీరే చూసుకోవాలి. ఇంకా హోంమంత్రి గురించి మాట్లాడుకోవాలంటే అనిత గారు కేవలం ప్రెస్ మీట్స్ మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతున్న ఏ ఒక్కటి పట్టించుకోవడం లేదు. ఇంకా అమ్మాయిలు చిన్న పిల్లల కాటి నుంచి 3 ఏళ్ల పిల్లల కాటి నుంచి ముసలమ్మ వరకు ప్రతి ఒక్కరికి అత్యాచారాలు, అగత్యాలు, దారుణాలు చేస్తుంటే ఏ ఒక్కరు పట్టించుకోకుండా తను ఇంత సైలెంట్ గా ఉండి ప్రెస్ మీట్స్ పెట్టడం, జగన్ గారి జపన చేయడం ప్రతిరోజు, అది తప్ప వేరేదే లేదు. ఇంకా జగన్ మార్నింగ్ లేవగానే జగన్ 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 అని తప్పించడం తప్ప వేరేదే లేదు. మన హాస్టల్లో వెళ్ళి కేవలం అది బొద్దింకని చూపించి నేను వెంట్రుకలు అని చెప్తుంది. దానికి మనం ఏమనుకోవాలి? అలా మాట్లాడడం ఇలా చెప్పుకుంటూ వస్తే ఒకటా రెండా
ప్రతి ఒక్కరికి, యువతకు గాని, మహిళలకు గాని, బీసీ వర్గాలకు గాని, ఏ ఒక్క వర్గానికి కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. బీసీ వర్గాలకు దాదాపు 10,000 కోట్లు ఇంతవరకు ఏ పథకాలు ఇవ్వలేదు. ఇంకా మనం ఇవన్నీ ఒక్కటి కాదు, ఈ అన్యాయం చూస్తే అదే జగన్ ప్రభుత్వం మనకి వచ్చిన 3 నెలలకే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాదాపు 1.5 లాక్స్ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. 2.30 లాక్స్ వరకు మనకి టెంపరీ మన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజల వద్దనే పాలనని తీసుకొచ్చారు. 5 ఏళ్లలో దాదాపు 6.30 లాక్స్ వరకు మనకి ప్రభుత్వ స్కూల్స్ లో, కాలేజెస్ లో జాబ్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ ఒక 5 ఏళ్లలో కనీ విని ఎరగని పాలన చేశారు. ఇంకోటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు, క్వాలిటీ ప్రతి ఒక్కటి మీరు చూస్తుంటే కార్పొరేట్ సంస్థకి తగ్గట్టుగా వాళ్ళ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ చేశారు. 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పటికి ఎందుకు చేయట్లేదు? తను జగనన్న బయటికి వస్తే వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారు? ఇన్ని విజనరీ అని చెప్పారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నారు, ఇంతవరకు స్కూల్స్ ఎందుకు బాగా చేయలేదు? మన జగనన్న మాత్రమే ఎందుకు చేశారు? తనని చూసి భయపడుతున్నారు. పేర్లు మాత్రమే మార్చారు, కానీ పథకాలు ఇచ్చారు కదా, అది కూడా ఇచ్చేయని పథకాలు సగం మందికి ఇస్తే సగం మందికి ఇవ్వలేదు. మనం ఏమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం, మన జగనన్న చేసింది మంచే. మనం ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకెళ్లి మనం చెప్తే ప్రతి ఒక్కరికి మనం మంచి మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఏమీ లేదు. మనం ధైర్యంగా ముందుకెళ్ళి ప్రతి గడపకి మనం ఈ విషయాన్ని మనం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, విజయ మనోహర్ అక్క గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై జగన్, జై ఎస్వి మోహన్ రెడ్డి అన్న, జై విజయక్క.